హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను ఒక ఈజీ పప్పుచారు రెసిపీ చెప్తాను. ఇది రెగ్యులర్గా మా ఇంట్లో చేసేది. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అంటే ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, ములక్కాడ ఇవి నాకు అవైలబుల్గా ఉన్నాయి. ఇవి నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ నేను ముందే కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఉన్నాను. తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకున్నవన్నీ ఒకేసారి వేసేస్తాను. అవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, ఫ్రై అవడం అంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా గరిటతో తిప్పి కొంచెం సాల్ట్, పసుపు వేసి కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, నేను పప్పుని ఆల్రెడీ ఎంత కావాలో అంత ఉడకబెట్టేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. మెత్తగా చేసుకొని పప్పుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే చింతపండు కూడా పక్కన నానబెట్టేసుకొని పెట్టుకోండి. ఇవి మగ్గిన తర్వాత ఉడకబెట్టిన పప్పుని అలాగే చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. మగ్గిపోయే చూడండి. కొంచెం కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్తాం కాబట్టి చూసి దానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఉడకబెట్టిన పప్పు అలాగే తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జు దీన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ని అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు పప్పుచారు అంటే కొంతమంది పలచగా, కొంతమంది బాగా చిక్కగా పెట్టుకుంటారు కదా, నేను మీడియంగా ప్రిఫర్ చేస్తాను. మరీ చిక్కగా పెట్టను, బాగా పలచగా పెట్టను. నాకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. కొంచెం మరగాలి. వెజిటేబుల్స్ అన్నీ, ఇప్పుడు మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉడికి ఆ ఫ్లేవర్స్ మొత్తం పప్పుచారులోకి ఇండ్యూస్ అవుతాయి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి.